హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అనేది 9th మే రిలీజ్ చేయడం జరిగింది. ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే మనం ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ద్వారా మనకి రానుంది. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి ఒక ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసిన తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ అనేది ఒక ఎగ్జామ్ ఉందని తెలుసు, కానీ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత మంచిగా స్కోర్ సంపాదించుకొని మెరిట్ సాధించిన తర్వాత అసలు ఏ జాబ్ చేయాల్సి వస్తుంది, ఆ జాబ్ విశేషాలు కానివ్వండి, లేదా శాలరీస్ కానీ, ప్రమోషన్స్ కానీ, వీటి గురించి చాలా వరకు తెలియదు. సో ఆ ఇన్ఫర్మేషన్ని ఈరోజు క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. సో మొట్టమొదటిసారిగా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లాస్ట్ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్లో కొన్ని చేంజెస్తో తీసుకొచ్చారు. అదే చేంజెస్ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో క్లియర్గా ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2023 ఈ సంవత్సరంలో మనకు రెండోసారి అవకాశం ఇచ్చారు. సో ఇందులో మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ 9th మే స్టార్ట్ అయింది. సో ఎవ్వరూ కూడా లాస్ట్ డే మనకి ఇచ్చింది June 8th వరకు ఇచ్చినారు. చివరి క్షణం వరకు ఎవరు వెయిట్ చేయొద్దు. ఎంత త్వరగా అప్లై చేసుకుంటే మనకి అంత అవకాశాలు, అంత త్వరగా ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చివరి వరకు వెయిట్ చేసేటప్పుడు ఇది సిహెచ్ఎస్ఎల్ అనేది సెంట్రల్ లెవెల్లో ఉండే కాంపిటీషన్ కాబట్టి ఖచ్చితంగా చివరి మూమెంట్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సర్వర్ బిజీ అవటం కానీ, లేదా నైట్ టైం అప్లికేషన్ చేసుకోవటం కానీ, ఇన్ కేస్ మనం ఈ హడావిడిలో చేసేటప్పుడు, లేదా మనం చేసుకోకుండా ఈ నెట్ సెంటర్ వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మోడిఫై చేసుకోవటం, లేదా ఆ మోడిఫై చేసుకోవడానికి ఎస్ఎస్సి హెడ్ ఆఫీస్కి పరిగెట్టడం, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా నేను చేయలేదు, నెట్ సెంటర్ వాళ్ళు చేశారన్నా సరే ప్రాబ్లం మీదే. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా 8/6/2023 లాస్ట్ డేట్ ఇచ్చినారు, June 8th అనేది. అంతవరకు వెయిట్ చేయకుండా ఒకసారి వీడియో చూసిన తర్వాత ఒకసారి నోటిఫికేషన్ ఇంకా బ్రీఫ్గా చదువుకోండి. ఇంకెటువంటి సమాచారం కావాలన్నా మన బ్రాంచెస్లో క్లియర్గా చెప్పడానికి ఉన్నాం. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎగ్జామ్ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్, ఈ ఎగ్జామ్ అనేది బేసిక్గా 2 టైర్స్లో జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో టైర్ 1 ఎగ్జామ్ అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ని ఆగస్ట్లో కండక్ట్ చేస్తామని చెప్పి మనకి అక్కడ టెంటేటివ్గా ఇచ్చున్నారు, ఆగస్ట్లో ఉండొచ్చు అని చెప్పి. యాక్చువల్గా అదే టైంలో ఆగస్ట్లోనే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఆగస్ట్ 5, 12 ఆ తేదీల్లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆగస్ట్ మిడ్ వీక్ నుంచి ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామ్ మనకి ఆగస్ట్ మిడ్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర ఒక 1 month వరకు జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది ఎక్కువ షిఫ్ట్లో రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆగస్ట్ మిడ్ వీక్లో స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ సిహెచ్ఎస్ఎల్ టైర్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎక్కడ కూడా వెబ్సైట్స్లో కానీ ఎక్కడ చెప్పలేదు. సింపుల్గా టు బీ నోటిఫైడ్ లెటర్ అనే ఇన్ఫర్మేషన్తో జస్ట్ అక్కడి వరకు పేస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో బేసిక్గా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు అసలు ఏ ఉద్యోగం చేయాలి, లేదా ఇంట్లో అడిగినప్పుడు ఇలా ఫీజు ఎగ్జామ్కి అప్లై చేయాలి అన్నప్పుడు వాళ్ళకు మీకు ఒక క్వశ్చన్ అడిగే, మీ పేరెంట్స్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు వచ్చే జాబ్ ఏంటి అని అడిగితే మనం చెప్పేలా ఉండాలి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది మనకి ఈ 3 డిఫరెంట్ జాబ్స్ కోసం ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇందులో మేజర్గా లోవర్ డివిజన్ క్లర్క్, నెక్స్ట్ వన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అండ్ నెక్స్ట్ వన్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. ఈ 3 కోసం సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్లో, అంటే దీని ముందుది కాకుండా ప్రీవియస్ మోడిఫికేషన్ చేయకముందు వచ్చిన నోటిఫికేషన్లో పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ అనే జాబ్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేవారు. దాన్ని ఇప్పుడు సీజీఎల్లో కలిపేయటం వల్ల ఇప్పుడున్న మాత్రం ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. ఇందులో లోవర్ డివిజన్ క్లర్క్ అనేది, ఈ లోవర్ డివిజన్ క్లర్క్ అనే దాంట్లో మొత్తం ఏదైనా సరే, ఈ లోవర్ డివిజన్ క్లర్క్ కానివ్వండి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానివ్వండి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈజీగా సంపాదించుకునే జాబ్స్. అయితే ఇందులో కూడా లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, వీటిల్లో సపోజ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో జాబ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పర్టికులర్ పోస్ట్కి అర్హులు. ఆ డిపార్ట్మెంట్లో వచ్చే ఎల్డీసీగా పనిచేయాలని అంటే ఖచ్చితంగా మనకు మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా మనం ఇంటర్మీడియట్లో చదువుకొని ఉండాలి. సో దానికి తప్ప మిగతా జాబ్స్ అన్నిటికీ కూడా, మిగతా డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి ఈ సిహెచ్ఎస్ఎల్ లెవెల్ జాబ్స్కి అన్నిటికీ కూడా
ఈజీగా మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేది మనకి ఢిల్లీలో పోస్టింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మేజర్గా ఎక్కువగా నార్త్ వాళ్ళు కానివ్వండి దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనేది ఢిల్లీలో పోస్టింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మేజర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనే దాంట్లో జేఎస్సీ అనే పోస్ట్ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనే దాంట్లో. సో దానికి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మాత్రం ఈ జేఎస్ఏకి వెళ్ళినా లేదా సిజిఎల్ ద్వారా మీరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ జాబ్ కొట్టినా పర్ మంత్ 3 lakhs వరకు ఇద్దరికి ఒకే లెవెల్ ఆఫ్ శాలరీ రావడానికి అవకాశం ఉంటుంది. సో జేఎస్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఎవరైతే జేఎస్ఏ క్లియర్ చేసే మెరిట్ వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ చూస్ చేసుకోగలిగితే మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా పోస్ట్ ప్రిఫరెన్స్లో ఖచ్చితంగా మనం ఫారెన్ కంట్రీస్లో ఎంబసీస్లో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. 3 lakhs per annumతో 3 lakhs per month శాలరీస్తో మనం ఈ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి వచ్చేసరికి ఇందులో గ్రేడ్ ఏ అనేది ఉంటుంది, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నార్మల్ ఉంటుంది, దాన్ని బట్టి శాలరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ జాబ్స్ ఎక్కడ చేస్తాం, ఎందులో చేస్తామని అంటే మనందరం కూడా సదరన్ రీజియన్లోకి వస్తాం, సదరన్ రీజియన్ బట్టి చేస్తూ ఉంటాం, దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అప్లై చేయడానికి ఫీ అనేది 100 rupees ఉంటుంది. రెగ్యులర్ స్టూడెంట్స్ అందరూ కూడా 100 rupees పే చేస్తారు. అలా కాకుండా ఎవరు ఈ ఫీజు నుంచి ఎగ్జామ్స్ అవుతారు అంటే ఉమెన్, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళ వరకు మాత్రం ఖచ్చితంగా ఫీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. బట్ జనరల్ క్యాండిడేట్స్ హ్యాస్ టు అప్లై ద అప్లికేషన్ విత్ 100 rupees ఫీజ్. నెక్స్ట్ ఇందులో మేజర్గా మనం అనుకున్నట్టు ఎగ్జామినేషన్ అనేది 2 tiers కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ Tier 1 అండ్ ఫాలోడ్ బై Tier 2. Tier 1 ఎగ్జామినేషన్లో మేజర్గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, అవి ఎన్ని మార్క్స్కి ఇస్తారు, అలాగే టైం ఎంత ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. మేజర్గా మనకి Tier 1 ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ 4 subjectsకి సంబంధించి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ఇంగ్లీష్కి వచ్చేసరికి 25 questions ప్రొవైడ్ చేస్తారు, 50 marks. అగైన్ 25 questions ఫర్ జనరల్ ఇంటెలిజెన్స్ మీన్స్ రీజనింగ్, 25 questions ఉంటాయి, 50 marks ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనం నేర్చుకునే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ మీన్స్ క్వశ్చన్స్ అడుగుతారు, 25 questions-లో 25 questions ఇస్తారు, 50 marks. అలాగే జనరల్ అవేర్నెస్ 25 questions, 50 marks. సో నెగిటివ్ మార్కింగ్ అనేది 0.5 వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ టైం వచ్చి 60 minutes టైం ఇస్తారు. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది మొత్తం 200 marksకి పేపరు. ఈ 200 marks పేపర్లో కూడా మీకు కట్ ఆఫ్ అనేది ఒక 130 కానీ స్కోర్ చేయగలరు. ఒక 130 కట్ ఆఫ్ పెడితే ఆ 130 ఆర్ 190 మీకు ఏది వచ్చినా సరే యూ విల్ బి జస్ట్ క్వాలిఫైడ్. సో ఈ Tier 1 వరకు వచ్చేసరికి మనకి స్కోర్ ఎంత వచ్చిందన్న దానికంటే క్లియర్ అయిందా లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే ఈ స్కోర్ అనే దాన్ని తీసుకువెళ్ళి Tier 2లో యాడ్ చేయటం కానీ ఇటువంటి ఇష్యూస్ ఏమి ఉండవు. కాబట్టి జస్ట్ ఇక్కడ ఇచ్చిన Tier 1లో వచ్చిన స్కోర్ అనేది కట్ ఆఫ్కి రీచ్ అయితే సరిపోతుంది. సో అది Tier 1. సో నౌ కమింగ్ టు Tier 2. Tier 2కి వచ్చేసరికి మన Tier 1లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ Tier 2లో కూడా రిపీట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే Tier 1 ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్టులో ప్రతి క్వశ్చన్కి 2 marks చొప్పున ఉంటే ఇక్కడ Tier 2కి వచ్చేసరికి ప్రతి క్వశ్చన్కి 3 marks చొప్పున ఉంటాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మనం ఏదైతే మనం ప్యూర్ మ్యాథ్స్ క్వాంట్ అనుకుంటాం ఈ రెండు కలిపి మ్యాథ్స్ 30 questions వస్తాయి, 30 into 3 90 marks. ఫాలోడ్ బై జనరల్ ఇంటెలిజెన్స్, దాన్ని మనం రీజనింగ్ అని అంటాం. సో అర్థం అవ్వడం కోసం డైరెక్ట్గా రీజనింగ్ అని రాసి పెట్టుకున్నాం. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ రెండు కలిపి 30 + 30 60 marks 60 questions ఇస్తారు. 60 into 3 180 marks. సో మ్యాథ్స్ 30 questions, రీజనింగ్ 30 questions, 30 into 3 30 into 3 సో టోటల్ 180 questions వస్తాయి, 180 marks. సో 60 questions 180 marks. కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసరికి ఇంగ్లీష్ 40 into 3 120 అండ్ జనరల్ అవేర్నెస్ 20 into 3 60. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ రెండింటికి కలిపి 1 hour టైం ఉంటుంది, అలాగే ఈ రెండింటికి కలిపి 1 hour టైం ఉంటుంది. అయితే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ 1 hour టైం మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి వచ్చేసరికి మనకు 1 hour కూడా చాలచ్చు చాలకపోవచ్చు, ఎందుకంటే కంటిన్యూస్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి క్వశ్చన్స్కి వచ్చేసరికి. కానీ కమింగ్ టు ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్కి ఈ 1 hour అనేది చాలా ఎక్కువ, ఎందుకంటే మనం క్వశ్చన్ తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బాగా ఈ రెండింటి మీద బాగా ఫోకస్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రియారిటీ 180 marks ఓన్లీ ఫ్రమ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. సో దీనివల్ల మనకి ఆటోమేటిక్గా స్కోర్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మేజర్గా ఇంగ్లీష్ 40 questions 40 into 3
120 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 × 3 60 180 మార్క్స్, టోటల్ 180 మార్క్స్. సో మొత్తం టైర్ 2కి వచ్చేసరికి 360 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది. సో టైర్ 1లో మొత్తం 200 మార్క్స్కి, అందులో మీకు ఎటువంటి మెరిట్ అనేది కూడా చూడరు. సో మెరిట్ విల్ బి బేస్డ్ ఆన్ ద టైర్ 2 ఓన్లీ. సో టైర్ 1లో మీకు 200కి 130 కట్ ఆఫ్, 140 కట్ ఆఫ్ పెడితే అది రీచ్ అయితే చాలు. బట్ కమింగ్ టు హియర్, మీకు ఇక్కడ వచ్చిన స్కోర్ ఆధారంగా అవుట్ ఆఫ్ 360 మీరు ఎంత బెస్ట్గా స్కోర్ చేయగలిగితే మీకు జాబ్ కొట్టడానికి అన్ని ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసుకొని, రెగ్యులర్గా మనం గ్రాండ్ టెస్ట్లు రాసుకొని, ఎక్స్ప్లెనేషన్స్ వింటూ, మనల్ని మనం ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ మనం ఎంత ఎక్కువ ఫోకస్ చేయగలిగితే మనకు అంత బెనిఫిట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టైర్ 2 అండ్ నెక్స్ట్ మూవ్ టు ద అదర్ వన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైర్ 2తో పాటు మనకి మేజర్గా ఉండేది కంప్యూటర్ నాలెడ్జ్ అనే టెస్ట్ పెడతారు ఖచ్చితంగా కంప్యూటర్ సబ్జెక్ట్ మీద. సో 15 × 3 45 మార్క్స్. సో 15 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 45 minutes, 45 క్వశ్చన్ అండ్ దట్ విల్ బీ ఫర్ 15 minutes ఓన్లీ, ఈచ్ క్వశ్చన్ ఫర్ 1 minute. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, సపోజ్ మీకు టైర్ 2లో 360 అవుట్ ఆఫ్ 360 స్కోర్ చేయగలిగారు, కానీ ఇక్కడ ఇచ్చిన 15 × 3 45 దాంట్లో మీకంటూ కొంత కట్ ఆఫ్ పెడతాడు. ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు అని అంటే మీరు అక్కడ 360 అవుట్ ఆఫ్ 360 సంపాదించుకున్నా సరే యూజ్ ఏమీ లేదు. సో ఈ స్కోర్ 45 మార్క్స్ అనేది ఎక్కడ యాడ్ చేయడు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్. సో మీరు చూడాల్సింది ఏంటంటే ఆ 360 రావడానికి ఎంతైతే కష్టపడతామో ఈ కంప్యూటర్స్ దాని సబ్జెక్ట్ని కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నించాలి. అక్కడ మంచిగా స్కోర్ చేసుకుని ఇక్కడ క్వాలిఫై అవ్వలేదు అని అంటే ఖచ్చితంగా అది మనకి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ రెండు రకాలుగా ఎందుకు రాస్తున్నామంటే, ఒకటి గ్రేడ్ ఏ ఎంప్లాయీస్ వరకు ఉంటుంది, రెండోది నార్మల్ డిఏఓ ఉంటుంది. అంటే బేసింగ్ ఆన్ ద డిపార్ట్మెంట్ బట్టి మారుతుంది, దాన్ని బట్టి మనకి స్కిల్ టెస్ట్ సెపరేట్గా కండక్ట్ చేస్తారు. అండ్ ఎల్డీసీ అండ్ జేఎస్ఏకి వచ్చేసరికి 15 minutes అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా సిహెచ్ఎస్ఎల్లో మనం ఒక జాబ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ద్వారా ఆ 3 రకాల జాబ్స్ మనం సంపాదించాలి అంటే ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది మూడిటికి కామన్గా ఉంది. సో కాకపోతే స్పీడ్ అనేది వేరియేషన్ అవుతుంది, దాన్ని బట్టి మనం స్కిల్ టెస్ట్ పాస్ అయితేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడున్న మన సౌత్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి ఈ 4 స్టేట్స్ వాళ్ళు మాత్రం మనం సదరన్ రీజన్లోకి వస్తాం. మనం అప్లై చేసేటప్పుడు కూడా సదరన్ రీజన్లో అప్లై చేసుకోవాలి. ఈ లోవర్ డివిజన్ క్లర్క్ అనే పోస్టు ఈ 4 స్టేట్స్లో ఎక్కడైనా రావచ్చు, ఏ డిపార్ట్మెంట్లోనైనా రావచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అవి ఉండొచ్చు, లేదా ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, ఉన్న ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఎల్డీసీ అనే ఒక పోస్ట్ ఉంటుంది, అలాగే డిఈఓ అనే ఒక పోస్ట్ ఉంటుంది. ఏ స్టేట్లోనైనా రావచ్చు మనం అనుకున్న ఈ సదరన్ రీజియన్లో. సో మేజర్గా మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు. వీటిలో ఇచ్చిన వాటిలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ వరకు మన ఆంధ్రాలో ఉన్నాయి. పుదుచ్చేరి డైరెక్ట్గా ఇస్తారు సెంటర్, చెన్నై, కోయంబత్తూర్, కృష్ణానది. ఈ విధంగా మన తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్ అండ్ కరీంనగర్, వరంగల్ ఈ 3 సిటీస్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎగ్జామ్ని అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్న తర్వాత మన సెంటర్ అనేది మనం ఈ విధంగా ప్రిఫరెన్స్ పెట్టుకుంటాం. సో మనం వైజాగ్ వాళ్ళైతే వైజాగ్లో పెట్టుకుంటాం, ఏ సిటీ దగ్గరగా ఉంటే అందులో మనం ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్న విషయం అందరికీ తెలుసు. పే స్కేల్స్ ఎలా ఉంటాయి అని చూస్తే ఇందులో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అనేది మనకి పే లెవెల్ 2లోకి వస్తుంది. నెక్స్ట్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేది పే లెవెల్ 2 అండ్ ఫాలోడ్ బై డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. ఇందులో మళ్ళీ 2 types అని చెప్పుకున్నాం, పే లెవెల్ 4 అండ్ పే లెవెల్ 5. బేసింగ్ ఆన్ ద డిపార్ట్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ డిఈఓ ఇది కూడా పే లెవెల్ 4 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ పే లెవెల్స్ అంటే ఏంటి, నా చేతికి వచ్చేసరికి శాలరీ ఎంతవరకు ఉండొచ్చు అని అనుకుంటే ఇక్కడ ఒకసారి గమనించండి. ఎల్డీసీకి వచ్చేసరికి 19,900 అని చెప్పున్నారు. సో ఎప్పుడు కూడా ఇది ఒక 90% ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు మనకి ఇది బేసిక్ కాబట్టి మనం జాయిన్ అయినప్పుడు 19,900 ఉంటుంది. మనం రిటైర్ అయ్యే టైంకి మన బేసిక్ అనేది 63,200 ఉంటుంది. అంటే బేసింగ్ ఆన్ దట్ కనీసం ఒక 90% ఎక్స్ట్రా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక ఎల్డీసీకి పర్ మంత్ 38,000 నుంచి 35,000 నుంచి 38,000 మధ్యలో శాలరీ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జేఎస్ఏ కూడా శాలరీస్ అలాగే ఉంటాయి. ఇందా మనం చెప్పుకున్నాం సెక్రటేరియట్ అసిస్టెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్లో వచ్చింది అంటే ఖచ్చితంగా మనం
ఫారెన్ కంట్రీస్లో జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ వరకు మాత్రం దగ్గర దగ్గర 3 lakhs per month కూడా శాలరీ రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే బయట చేస్తారో. ఆ 3 lakhs కూడా వితౌట్ ట్యాక్స్. సో అది అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్స్లో ఈ రెండు కూడా పే లెవెల్ 4 అండ్ పే లెవెల్ 5 జాబ్స్ కాబట్టి మంచిగా ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. 25,000 అంటే విత్ మన హ్యాండ్కి వచ్చేసరికి అరౌండ్ 47 నుంచి 50 మధ్యలో శాలరీ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు పోస్టింగ్ మనకు వచ్చే శాలరీ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు పోస్ట్ అయ్యే సిటీ బట్టి కూడా మారుతూ ఉంటాయి. బేసిక్గా ఎక్స్ సిటీ, వై సిటీ, జెడ్ సిటీస్ అని అంటారు. ఎక్స్ సిటీస్ అని అంటే మెట్రో సిటీస్ అని అంటాం. ఇప్పుడు హైదరాబాద్ కానీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా ఇవన్నీ కూడా మెట్రో సిటీస్ వస్తాయి. వై సిటీస్ అని అంటే ఇప్పుడు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, వరంగల్ ఇవన్నీ వై సిటీస్ కింద వస్తాయి. ఈ విధంగా మనకి మెట్రో సిటీస్లో పోస్టింగ్ వచ్చేటప్పుడు ఉండే శాలరీకి, అలాగే జెడ్ సిటీ, వై సిటీస్కి వచ్చేటప్పుడు ఉండే శాలరీస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇవి శాలరీస్. ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనం ఈ రేంజ్లో గవర్నమెంట్ జాబ్ చేసుకుని ఈ రేంజ్లో శాలరీస్ తీసుకోవటం అనేది బెస్ట్గానే చెప్పదు. ఈ ఫీల్డ్లో ఈ ఏజ్కి ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, నార్మల్ ఏ సెక్టార్ అయినా సరే మనకి ఈ రేంజ్లో శాలరీస్ అనేవి రావటం చాలా కష్టం. నెక్స్ట్, ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్, ఎగ్జామ్ అప్లై చేస్తాము, కష్టపడి ప్రిపేర్ అవుతాము, రాత్రి పగలు తేడా లేకుండా ప్రిపేర్ అవుతాం. కానీ ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి హాల్ టికెట్స్ వస్తున్న టైంలో చాలామంది హాల్ టికెట్స్ అనేవి కానీ అప్లికేషన్స్ అనేవి కానీ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు రిజెక్ట్ అవుతూ ఉంటాయనంటే మేజర్గా సిగ్నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదంటే ఫొటోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చాలామంది ఇది నార్మల్గా యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ ఇది మీకు కనిపిస్తున్నది, ఇక్కడున్నవి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఉన్నట్టు కానీ, ఫేస్ మరీ దగ్గరగా ఉన్నట్టు కానీ, క్యాప్స్ కానీ, స్పెట్స్ పెట్టుకునేది కానీ, మరీ డార్క్గా ఉన్నా, ఇన్వర్టెడ్లో ఉన్నా, ఇలాంటివి ఏ ఉన్నా సరే ఖచ్చితంగా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్వరు కూడా మన ఫోటో అప్లై చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అది అర్థం చేసుకోండి. సో ఎగ్జామినేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఆల్రెడీ వీడియోస్ పెడుతూ ఉంటాం. సో దాన్ని అబ్జర్వ్ చేసుకున్న మీరు ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ మనకి లాస్ట్ ఇయర్ 2022 ఎండింగ్లో ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. నిజంగా మన అదృష్టవంతులం కాబట్టి ఇదే నోటిఫికేషన్ ఇంకా 5 to 6 months అవ్వకముందే ఇంకోసారి CHSL నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో వేకెన్సీస్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన దాంట్లో 1600 వేకెన్సీస్ అని ఇచ్చున్నారు. అసలు వేకెన్సీస్ అనేవి ఎస్ఎస్సి ఎలా నిర్ణయిస్తుంది అని అంటే, ఇప్పుడు సపోజ్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. మీ దాంట్లో ఉన్న వేకెన్సీస్ని మాకు రేపు చెప్తే పలానా డేట్ కల్లా ఒక డేట్ ఇస్తారు, డేట్ కల్లా మాకు చెప్తే దాన్ని మేము నోటిఫై చేస్తామని చెప్పి. సో ఆ టైంకి ఏవైతే రెడీగా ఉంటే వాటిని మాత్రమే నోటిఫై చేస్తారో, మిగతావన్నీ కూడా ఇప్పుడు 1600 వరకు ఇచ్చినారంటే దట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ నెంబర్, దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ నెంబర్. ఆ 1600 అనేది ఖచ్చితంగా పెరగచ్చు. ఎందుకంటే అందుకే క్లియర్గా టెంటేటివ్ వేకెన్సీస్ అని ఇస్తారు. సో నోటిఫై డేట్ అయిపోయిన తర్వాత కూడా చాలా వరకు అప్పటికి ఇంకా ఎస్ఎస్సిని అప్రోచ్ అయ్యి మా డిపార్ట్మెంట్లో ఇంకా ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. సో ఆ టైంలోనే ఈ కొత్త నోటిఫికేషన్ లేదా కొత్త వేకెన్సీస్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి వేకెన్సీస్ వరకు మనకి బెస్ట్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మళ్ళీ రెండోసారి ఈ సంవత్సరంలో అవకాశం వచ్చింది మనం CHSL ఎగ్జామ్ రాసుకోవడానికి. సో ఖచ్చితంగా ఈ ప్రిపేర్ అవ్వటం అనేది 100% ప్రొడక్టివ్గా ప్రిపేర్ అయితే ఈ సంవత్సరంలోనే 2023 సంవత్సరంలోనే మనం బెస్ట్గా ఒక గవర్నమెంట్ జాబ్తో హ్యాపీగా మన ఫ్యామిలీ మనం సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం మనం ఎంచుకోవటం కూడా, మనం ప్రాక్టీస్ చేసే పద్ధతి కూడా పెర్ఫెక్ట్గా ఉండాలి. సో దానికోసమే మన IAC ప్రతిరోజు కూడా CHSL కోసం గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తారు, దాంతోపాటు ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో 100 ప్రతిరోజు పేపర్ మనం రాసుకుంటూ వెళ్తే 100 క్వశ్చన్స్ ఉన్నాయనంటే టైర్ 1లో 100 క్వశ్చన్స్ మనం రాస్తాము. రాసిన తర్వాత మనం ఎనాలిసిస్ చేసుకుంటాం. ఎక్స్ప్లెనేషన్ వినేటప్పుడు ఏ క్వశ్చన్లో నేను రాంగ్ చేశాను, దేన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ టాపిక్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనం బెస్ట్గా ఎగ్జామ్లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రతి వారం కూడా మనకు GS చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి మిగతా సైన్స్, సోషల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ తగ్గట్టుగా ప్రతిరోజు ప్రతి మండే కూడా మనకి ఇక్కడ WCAT అంటే వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి వారం కూడా మనకి PQRE అంటే ప్యూర్ మ్యాథ్స్, క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఏదైతే మనకి ఇప్పుడు CHSLకి ఇంపార్టెంటో ఎవ్రీ వెడ్నెస్డే PQRE టెస్ట్ కండక్ట్ చేసి ఓవరాల్గా మన సబ్జెక్ట్ ఏ రేంజ్లో ఉంది, ఏ సబ్జెక్ట్లో మనం డల్గా ఉన్నాం అనేది చెక్ చేసుకోవడానికి మనకి ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పటికొచ్చి ఎవరికి సాధ్యం కానీ ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ని IAC ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 24వ తారీఖు నుంచి మిషన్ SSC జాబ్ 2023 పేరున
ఏప్రిల్ 24వ తారీఖు నుంచి ఆగస్ట్ 1వ తారీఖు వరకు కంటిన్యూస్గా 100 డేస్ పాటు స్టూడెంట్స్కి పర్ డే 6 అవర్స్ చొప్పున రిగరస్ ట్రైనింగ్ ఇవ్వటం కోసం ఐఏసీ ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా పర్ డే 200 నుంచి 230 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు, మినిమం 2 సబ్జెక్ట్స్ నుంచి. ఈ విధంగా 100 డేస్ అంటే ఖచ్చితంగా ఒక 20,000 క్వశ్చన్స్ వరకు ఒక స్టూడెంట్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎగ్జామ్లో రాయాల్సింది ఓన్లీ 100 క్వశ్చన్స్ మాత్రమే. ఒక 100 క్వశ్చన్స్ కోసం మనం 20,000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపిస్తాం విత్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ప్రతి ఫ్యాకల్టీ వాళ్ళు చేస్తున్న ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం బెస్ట్గా ఇవ్వడానికి, మన బెస్ట్ పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకు ఒకసారి మాత్రమే వస్తుంది. సో ఖచ్చితంగా దాని గురించి మనం ఎక్కువగా ఇందులో పార్టిసిపేట్ చేసి 100% 100 డేస్ ప్రోగ్రాంలో కానీ మనం ఎఫర్ట్ పెట్టగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మనకి ఫేవర్గా రావడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రతిరోజు కూడా హిందూ న్యూస్ పేపర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇంగ్లీష్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే మనం తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కాబట్టి అది కూడా మనకి ఫెచ్చింగ్ అవడానికి అవకాశం ఉంది. సో ఈ నోటిఫికేషన్లో మనందరికీ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, మన తెలుగు విద్యార్థులు ఎస్పెషల్లీ తెలుగు విద్యార్థులు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎగ్జామ్ని మొత్తం అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడానికి లాస్ట్ టైం ఎలా అయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ కండక్ట్ చేస్తున్నాడో అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ కూడా ఆల్మోస్ట్ అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ క్లియర్గా మనకి 14th వన్ తెలుగు, 22nd కోడ్ అని ఇచ్చున్నాడు. సో ఈ ఎగ్జామ్ని మనం తెలుగులో కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. సో క్వశ్చన్ అనేది మనకి తెలుగు, ఇంగ్లీష్లో కూడా కనిపిస్తుంది. అది మనం ఎగ్జామ్ రాసే ముందే పైన ఆప్షన్ ఇస్తారో తెలుగులో రాద్దారా మళ్ళీ ఇంగ్లీష్ అనేది అది మనం ఆప్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం తెలుగులో రాసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగతా 3 సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి తెలుగు, ఇంగ్లీష్లో కనపడటానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆప్షన్ బట్టి మనం హ్యాపీగా క్వశ్చన్ ఇంకా ఈజీగా అర్థం చేసుకొని రాయటానికి మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవటానికి ఉన్న వెబ్సైట్ వచ్చి ssc.nic.in. సో ఈ వెబ్సైట్లో మనం ఈ ఎగ్జామ్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎగ్జామ్ని అప్లై చేసుకొని 100% మనకున్న ఈ రోజు నుంచి అబ్జర్వ్ చేసుకున్నా సరే మనకి ఆగస్ట్ వరకు అంటే, సో జూన్, జూలై, ఆగస్ట్ దగ్గరలో ఒక 100 డేస్ టైం ఉంది. కాబట్టి ఈ 100 డేస్ని పెర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మనం బెస్ట్గా ఎగ్జామ్ రాయగలిగితే మాత్రం ఈ సంవత్సరం 2023లోనే మనం ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం మారటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.